శ్రీ గురుభ్యో నమః. భగవద్గీత నేర్చుకునే క్రమంలో మనం ఇవాళ మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం నుంచి 24-25 శ్లోకాలు చూద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. ఎప్పుడైతే ఇక్కడ జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మనం ముందుగా చెప్పుకున్నట్టు సంజయుడు ధృతరాష్ట్రుల వారికి చెప్తున్నాడో, అదే క్రమంలో ఇప్పటి వరకు అర్జునుడి చేత కృష్ణ పరమాత్మకు చెప్పబడినటువంటి వాక్యాలన్నీ కూడా దుర్యోధనుని యొక్క ఆలోచన అంతా కూడా ధృతరాష్ట్రునికి చెప్తున్నటువంటి సంజయుడు ఇప్పుడేం చెప్తున్నాడంటే, ఇప్పుడు కూడా ఇదే విధంగా కృష్ణుడి చేత అర్జునుని యొక్క రథం తీసుకువెళ్ళి 2 సేనల మధ్యలో ఉంచబడినది. ఎప్పుడైతే అర్జునుడు అడిగాడో, 2 వైపులా ఉన్నటువంటి సేనలను నేను చూస్తాను కృష్ణ అని ఎప్పుడైతే అడిగాడో, అప్పుడు ఆ ఆదేశం మేరకు కృష్ణుడు ఆ 2 సేనల మధ్యకి ఆ యుద్ధరంగంలోనికి ఆ రథాన్ని తీసుకువెళ్ళి అక్కడ ఉంచాడు. అప్పుడు ఆ సమయంలోనే పరమాత్మ అర్జునునితో చెప్తున్నాడు. ఏమంటే, ఓ అర్జున, నువ్వు ఏమైతే చూడాలనుకుంటున్నావో, ఈ 2 సేనల మధ్య ఉన్నటువంటి సైన్యం ఏమిటో, నీ ఆలోచన ఏమిటో, నువ్వు ఎవరెవరినైతే చూద్దాం అనుకుంటున్నావో ఒక్కసారి పరీక్షించి చూడు పార్థ. ఒక్కసారి యుద్ధరంగాన్ని మొత్తం ఒక్కసారి చూడు. నీ ఆలోచన ఏమిటో, నువ్వు ఎలా యుద్ధాన్ని చెయ్యాలనుకుంటున్నావో, ఎవరితో ఏం చెయ్యాలనుకుంటున్నావో ఒక్కసారిగా పూర్తిగా యుద్ధ వాతావరణాన్ని ఆకళింపు చేసుకునే విధంగా చూడమని కృష్ణ పరమాత్మ అర్జునునితో చెప్తున్నాడు.